న్యూటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సిఆర్ ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముగ్గుల పోటీలు. రామ్ గోపాల్ వర్మపై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ. రాష్ట్రంలో అవినీతి రాజ్యం మేలుతోందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ సూర్య వాకర్స్ క్లబ్ ప్రతినిధి గుడ్ల సత్యనారాయణకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అభినందించారు. సామాజిక సేవకునిగా గత 30 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లాలో సేవలందించే గుడ్ల సత్యనారాయణ నడక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో అగ్రగణ్యులు అని పలువురు నడక సంఘాల నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నడక సంఘాల సదస్సులో ఉత్తమ కోఆర్డినేటర్గా గుర్తిస్తూ గౌరవ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న నడక సంఘాల నేతలు జి ఇందిరా ప్రసాద్, కూన వెంకటరమణమూర్తి, పొట్నూరు గోవింద గుప్తా, శాసపు జోగినాయుడు, సురేష్ పండా, అన్నెప్పు సత్యనారాయణలు అభినందించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలో గల సిఆర్ ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి కాలనీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ 5 కన్సోలేషన్ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని కొమిరిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన తరువాత సాయిబాబా మరియు రామస్వామి యాదవులు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని, పారిశుద్ధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయటమని అన్నారు. ఈ ముగ్గులు అనేక రకాలు. ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్రపరిచి గోమయంతో కల్లాపు చల్లి బియ్యపిండితో రకరకాల రంగవల్లులను కళాత్మకంగా మహిళలు తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా ధనుర్మాసంలో ఈ బియ్యపు పిండిని తినేందుకు చీమలు చేరి క్రిమి కీటకాలను లోపలికి రాకుండా కాపాడుతాయి. 16 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ వైఖరిపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీలు ఆందోళనను తీవ్రతరం చేశారు. స్థానిక చింతలపూడి శాసనసభ్యుడు విఆర్ ఎలీజా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఎలీజా అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే వచ్చే వరకు కదలమని నినాదాలు చేస్తూ క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య జరిగిన వివాదంలో 2 అంగన్వాడీ కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. తమ సమస్యలను పరిష్కరించకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేస్తూ నిరంకుశంగా ప్రవర్తిస్తోంది అని అంగన్వాడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ తరఫున సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ రోజు 16వ రోజు సమ్మె చేస్తామండి. ఈ రోజు మా షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే గారు ముట్టడి, ఎంపీ గారి ఇల్లు ముట్టడి అని ఇచ్చామండి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది, ఒక 4-3 మాత్రమే మా రిప్రజెంటేషన్ తీసుకున్నారండి. మినహా ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరుగా కనీసం మేము 16 రోజులు చేస్తున్న సమ్మె నిమిత్తం ఎమ్మెల్యే గారు ముట్టడి, ఎంపీ గారు ముట్టడి అన్న సందర్భంలో వాళ్ళు లేకోకుండా, వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేకోకుండా వాళ్ళ ఇల్లు తాళాలు వేసి ఉన్నాయండి. వాళ్ళకి తెలుసు కదండి. మేము ఈ రోజు 16వ రోజు, ఈ రోజు మేము ముందు రోజు చెప్పామండి, ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ముట్టడి అని చెప్పామండి. అలాంటప్పుడు నియోజకవర్గంలో ఒక అమూల్యమైన పదవిని చేసుకుంటా ఆయన కనీసం మా గోడను విన్నవించుకుంటా కూడా ఆయన లేకపోగా, ఆయన ఇంట్లో సభ్యులు ఎవరో లేకపోగా, కనీసం ఎవరు ప్రజాప్రతినిధులు కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి లేరండి. కాబట్టి ఇలా మేము నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే గారు కూడా మా గోడు వినిపించుకోకపోతే ఎలాగండి అని మేము ఈ సభాముఖంగా చెప్తున్నామండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలను నడ్డి వేరుస్తున్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ గుజ్జనగుండ్ల విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్ కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ శిరీష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పరిశ్రమలపై మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే గద్దె దించుతాం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలు సైతం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అపార నష్టాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సామాన్య పేద ప్రజలైతే విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారని, ఇటువంటి పాలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించుతారన్నారు. ప్రభుత్వాన్ని నడపడాన్ని చేతకాకపోతే సీఎం పక్కకు తొలగాలన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి, అరాచకపు, అసమర్థపు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గత కొంతకాలంగా భరిస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే అటు కర్షకులు, అదేవిధంగా కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు, అసలు ఒకలేమింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఏదో ఒక రూపేణ భారం వేస్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ, సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు కూడా ఒక సమస్య మీద ఎత్తుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యలో ఒకటైనటువంటి విద్యుత్ ఛార్జీల మీద భారతీయ జనతా పార్టీ ఒక వైఖరి తీసుకొని ప్రజలు నడ్డి విరిచే విధంగా ఏ రకంగా అయితే గత 8 సార్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో, వారికి కూడా హెచ్చరిక చేయాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి, అదేవిధంగా ఎడిషనల్ ఛార్జెస్ పేరుతోటి, సుంకాల పేరుతోటి, లేదంటే అడ్జస్ట్మెంట్ ఛార్జీల పేరుతోటి ప్రజల యొక్క నడ్డి విరచడం ఒకటే కాదు, వారు ఉపాధి కల్పించకపోవటమే కాకుండా ఉపాధి కల్పించేటటువంటి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆ పరిశ్రమలన్నిటికీ కూడా గతంలో 6 పైసలకి వారికి యూనిట్ ధర వస్తూ ఉంటే ఇవాళ ₹1 ఛార్జీ పెంచుతూ, అంటే సుమారుగా 94 పైసలు ఈ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పెంచి ఆ విద్యుత్ సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. తద్వారా ఆ పరిశ్రమల మీద ఆధారపడినటువంటి ఎన్నో లక్షలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డును పడేటటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైనటువంటి వైఖరి. ఇది ముఖ్యమంత్రి గారికి వర్షాభావ పరిస్థితుల మీద కానీ, విద్యుత్ ఛార్జీల పట్ల కానీ, ఈ రాష్ట్రం యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి పట్ల కానీ ఎటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగే అనర్థంగా చెబుతూ ఇమీడియట్గా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, మీరు గనక చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో మీతో పాటుగా మీ మంత్రులందరూ కూడా గరావు చేస్తూ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాంగోపాల్ వర్మపై కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రాంగోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిన్న రాత్రి టీవీ5లో కొలికపూడి శ్రీనివాస్ డిబేట్లో ఒక సుపారీ ఆఫర్ ఇచ్చారు. నన్ను చంపడానిక ఆ డిబేట్ని కొనసాగించింది. అంటే అది యాజమాన్యంది కూడా తప్పు. ఆ మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదు. ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరు సుపారీ ఇవ్వలేదు. అందుకే ఇప్పటి వరకు నేను కంప్లైంట్ కూడా చేయలేదు. వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్. మీరేమీ తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు ఎందుకు వీళ్ళంతా? మీడియాలో ఎవరిని మాట్లాడినా ఒకరిని అసాసినేట్ చేస్తాం. జనరల్గా నేను కొలికపూడి శ్రీనివాసరావు, యాంకర్ సాంబశివరావు, టీవీ5 ఛానల్ ఎండి బిఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చాను. ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలికపూడి శ్రీనివాసరావు ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ టీవీ5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం.
దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకోండి. ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలో భారత్ న్యాయ యాత్ర పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది. ఇచ్చిన మాట తప్పి ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలకు తిలోదాకులు ఇచ్చిన పాలన సాగిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అప్రజాస్వామిక ధోరణిలో నడుస్తున్నారని, పాదయాత్రలో మాత్రం ఇందుకు భిన్నంగా అనేక మంచి మాటలు చెప్పి చివరికి వాటిని మరిచిపోవడం ఆయన స్థాయి వ్యక్తులకు తగదని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ సారథిగా ఉంటూ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంతవరకు మేలు చేసిన పనులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటం, ఆ రోజు మేము చేపట్టిన పనులను కక్ష సాధింపులో భాగంగా నిలిపివేయటం తగదని అన్నారు. సాగు, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఆ రోజు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, కానీ ఇవాళ సంబంధిత చర్యలేవీ లేకపోగా దుర్భిక్షంలో కూడా ప్రభుత్వం తరపున సాయం అందడం లేదని చెప్పారు. ఇప్పటికైనా మేల్కొని ఉత్తరాంధ్ర వాసులకు మేలు చేయాలని, అన్ని వర్గాల మేలు కోరి ప్రజారంజక పాలన ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేశారని, విపక్షాలను వేధించలేదని, ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. అలాగే రైతు భరోసా కింద మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ మాట కూడా తప్పారు అని రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అయితే చేశారు. అచంట నియోజకవర్గం మార్టేర్లో ఎస్విజి హై స్కూల్ గ్రౌండ్ నందు ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అలాగే 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం 21.8 కోట్ల నిధులతో నిర్మించిన కాంపౌండ్ హాల్ ప్రారంభోత్సవం చేసిన మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, అలా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధిలోకి వస్తారని, ఈ క్రీడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారని, ప్రోత్సాహం ఇస్తారని చెప్పారు. పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 400 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది. దీంట్లో ఈ కంటెంట్ పెట్టి దీనికి కావాల్సిన 8th క్లాస్ కానీ 10th క్లాస్ దాకా కావాల్సిన సబ్జెక్ట్ దీంట్లో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. సుమారు 40,000 రూపాయల ఈ ట్యాబ్ కాస్ట్ అయితే, దాంట్లో ఉన్న కంటెంట్ అయితే సుమారు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కొనుక్కోవాలంటే బయట. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లు ఉండవు. మీరు చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు, ఒక కంప్యూటర్ ల్యాబ్ అని ఉంటుంది, 10 కంప్యూటర్లు పెడతారు, 10 కంప్యూటర్ల దగ్గర 40 మంది పిల్లలు కూర్చోబెడతారు. ఈ ట్యాబ్లు ఎందుకు వేస్ట్ అని చెప్పి రకరకాలుగా దీన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తారు. ఇందులో ఎందుకు పనికిరాదని, ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సరైనది కాదని రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దయచేసి అమ్మాయిలందరూ చెప్తాం, మీరందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కదా. ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివారు, అందరూ మన స్కూల్లోనే ఉంటారు. ఈరోజు ప్లే గ్రౌండ్ నాకు తెలిసి చాలా స్కూల్లో ప్లే గ్రౌండ్ మనకు ప్రభుత్వం రాక్యతం అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, మందు తాగడానికో పేకాడుకోవడానికో, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా. అలాంటిది ఈరోజు ఆడుతూ ఆంధ్ర అనే పేరుతోటి మీకు అందరికీ కూడా ఈ కిట్లు ఇచ్చి ఆడుకుంటానికి, దానికి కావాలి వాలీబాల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, లేదా రింగు పిల్లలు ఆడపిల్లలు ఆడుకుంటానికి కానీ, టేబుల్ సెటిల్ కాక్ కానీ, రకరకాల ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి
సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలు మరియు సాలూరు పట్టణ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోట్లు అప్పులు చేసి ఇస్తున్నారు. కానీ అంగన్వాడీ జీతాలు పెంచమని రోడ్లెక్కి ఈ రోజుకి 16 రోజులు గడిచినా ఎటువంటి స్పందన లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నీ ఇస్తాం కానీ మీరు అడిగింది ఆ ఒక్కటే అడగకండి అని వేళాకోళంగా మాట్లాడుతున్నారని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలను ఆడించి 1కి 2కి వెళ్ళిన కన్న తల్లి కూడా చేయని సేవలన్నీ చిన్నపిల్లలకు అంగన్వాడీ ఆయాలు చేసి వాళ్ళ ఆలనా పాలన చూస్తుంటే మా వర్కర్లను వెటకారంగా మాట్లాడి వాలంటీర్లతో తాళాలు బద్దల కొట్టి అంగన్వాడీ సెంటర్లను నడపమని చెప్పిన పిల్లల అల్లరి బాధపడలేక ఏ ఒక్కరూ కూడా అంగన్వాడీ సెంటర్లలో వాలంటీర్లు నడపలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం పిఏకి వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ నియోజక యూనియన్ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో 16వ రోజు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, సమస్యలు ఏమి ఉన్నా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా ప్రయాణం పేదల సంక్షేమానికి నాంది అని అన్నారు. ప్రజల వద్దకే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది నిరుపేదలు బీదవారు ఉన్నారని, వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు అందేలా ప్రతి కార్యకర్త అధికారులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు 6 గ్యారంటీల విషయంలో ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రతి కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. రేపటి నుంచి గొప్ప శుభదినమని, ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా నిర్భయంగా అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చాలా సంతోషం. రేపటి నుంచి ప్రజలిచ్చిన అవకాశం, వాళ్ళ ఆశీర్వాదంతో సబ్బండ వర్గాలు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుగులు, పేదవాడు బతకలేని పరిస్థితి, మేధావులు గౌరవం లేని పరిస్థితి, జర్నలిస్టులకు వాళ్ళ కళాన్ని బంధించి పెట్టింది. ఇవాళ సబండ జాతి విముక్తి దొరికింది. మీ యొక్క అందరి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వాళ్ళ ప్రయాణం పేదల జీవితాల్లో వెలుగు చూడాలి, పేదలకు సంక్షేమం అభివృద్ధి అందియాలని చెప్పి రేపటి నుంచే ఒక శుభదినం ప్రారంభమైంది. అదే అభయహస్తం ప్రజాపాలన. ప్రజల వద్దకే ప్రభుత్వం పోతా ఉంది. ప్రజలు తీవ్ర సమస్యలతో, ఇల్లు లేక, రేషన్ కార్డు లేక, పెన్షన్ లేక, కరెంటు బిల్లులు ఎక్కువ చేసి పేదోడు బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా వారి ద్వారానే స్వయంగా ఎవరైతే గ్రామాలల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ నిజంగానే ఈ సమస్యలతోని కొట్టుమిట్టాడుతూ, ఇల్లు లేక నిరాశ్రయులుగా ఉంటూ, రేషన్ కార్డు లేకుండా సరుకులు అందలేక, ఇవల్ల పెన్షన్లు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక నియంత్రిత దూరంతో కాకుండా ఒక కుటుంబ పాలన నేపథ్యం కాకుండా ప్రజలిచ్చిన అవకాశం ప్రజాపాలన కొనసాగాలనే ఒక సదుద్దేశం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరం తీర్చి ప్రజలు కోరుకున్న విధంగా పాలన అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. అందుకనే నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారుడు ప్రజా సమక్షంలో ఆ గ్రామంలోనే నిర్ణయించబడతారు. కాబట్టి అన్యాయం కావడానికి అక్కడ నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులను నిర్లక్ష్యం చేయడానికి తావే లేదు. దరఖాస్తు కూడా అతనే పెట్టుకుంటాడు. ఈ పథకాలన్నిటికీ ఒకటే అర్హత క్రైటీరియా, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఈ రెండు కూడా దొరకని వ్యక్తులు కూడా ఉంటారు. తప్పకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు అహోరాత్రులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. తప్పకుండా పేదోళ్ళు ఎవరు శత్రువులు కాదు. పేదోళ్ళు ప్రభుత్వములు ఉన్నాయే ప్రజాస్వామ్యంలో పేదలకు పనిచేయడానికి. కాబట్టి వాళ్ళ అవసరాలకు ఒక్కొక్కసారి ఇతర పార్టీలను బలపరిచినప్పటికీ మాకు వాళ్ళతోని ఏమి శత్రుత్వం లేదు. నిజమైన అర్హత కలిగిన ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మా పార్టీ ఒకటే, పేదోనికి పని చేయాలనేది మా పార్టీ. వాళ్ళ తప్పకుండా ఈ ప్రజాపాలనతోని ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఈ పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పత్రిక సోదరులకు నా విజ్ఞప్తి, నా విన్నపం, ఇదేదో అవసరానికి కొద్దిగా మాట్లాడుతున్న మాట కాదు. నిజంగా మీ దృష్టికుండా కూడా సాధ్యమైనంత వరకు చెప్పండి. నిజమైన అర్హత కలిగిన మీరు కూడా ఇలా అక్కడక్కడ ఒక వాస్తవాలు బయటికి తెచ్చే సత్యం మీకు కూడా ఉంది. మా కార్యకర్తలు ఎక్కడైనా చిన్న నిర్లక్ష్యం చేసినా మీరు దానికి వెలుగులోకి వచ్చే విధంగా కూడా చెప్పండి. మేము తప్పకుండా ఎక్కడ మీరు చెప్తున్నారు కదా అని కూడా మేము బాధపడం. నిజమైన అర్హత కలిగిన తప్పకుండా అందరం కలిసి. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం రాష్ట్రంలో అవినీతికి రాజ్యం వెళ్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ విమర్శించారు. మండలంలోని రామన్నపాలెం తెదేపా జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా వ్యతిరేకతతోనే జగన్ 90 సీట్లు మారుస్తున్నారన్నారు. అవినీతి వైకాపాకు 10 లోపు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ అవినీతి ఇసుక భూదందాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, నియోజకవర్గంలో అవినీతి రారాజు పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. గ్రామంలో రంగనాథరాజు స్థానిక నాయకులు కలిసి 8 ఎకరాల భూమిని సేకరించి అందులో 6.20 ఎకరాలను 266 మందికి పట్టాలుగా ఇచ్చారని, ఒక్కొక్కరికి నుంచి 60,000 నుంచి 1,10,000 వరకు వసూలు చేశారని ఆరోపించారు. 1.80 ఎకరాల భూమిని కాజేసి సెంటు 3 లక్షల వరకు విక్రయించారన్నారు. తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లు, డ్రైన్, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 40 మంది వైకాపా నాయకులు పితాని సమక్షంలో తెదేపాలో చేరారు. వారికి తెదేపా జనసేన జెండాలను కప్పి ఆహ్వానించారు. స్థానిక శాసనసభ్యుడు ఒక అవినీతి పరుడు. ఇక్కడ స్థానిక నాయకులు అవినీతి రాజ్యానికి వెళుతున్న సామాన్య మొసలి, నడ్డి, గుడ్డి వ్యక్తుల దగ్గర కూడా మన పరిస్థితి ఇవ్వాలంటే 25,000 అడుగుతున్నారట. ఇది దుర్భాగ్యం అని చెప్పడానికి వచ్చాం. ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో భూమి సేకరిస్తే ఆ పట్టాలు కాదని ఆ పట్టాలకు అర్హులైన వారందరినీ అవమానం చేసిన దుర్మార్గుడు రంగరాజు. ఇది దుర్మార్గం అని చెప్పడానికి వచ్చాం. ఇటువంటి అక్రమ నువ్వు ఈ శాసనసభ్యుడు అయితే నీ పార్టీకి శాసనసభ్యుడు అనుకుంటున్నావా? ప్రజల దగ్గర శాసనసభ్యుడు అలా అనుకుంటే నీ ప్రజల దగ్గర రావక్కర్లే, మీ కార్యకర్తలు మీ ఇంటికి రప్పించుకో. ఇది చెప్పడానికి వచ్చాం. నువ్వు శాసనసభ్యుడు అయితే 50 కోట్లు వస్తే నువ్వు శాసనసభ్యుడు అయ్యావు. 49 కోట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంటికాడ కూర్చుంది. ఇది మర్చిపోతా ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎంత విలువ ఉందో
అధికార పార్టీకి ఎంత విలువ ఉందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే విలువ ఉంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఇది మనిషిని నువ్వు ఒక దుర్మార్గమైన కక్షపూరితమైన వర్గపూరితమైన రాజకీయాలు చేసి అర్హులైన వారికి పట్టలు లేకుండా చేసి పట్టాలు అమ్ముకున్న దుర్మార్గపు రంగరాజు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అవసరమా అని చెప్పడానికి వచ్చాం. అవసరమా చెప్పండి. అవసరం లేదని చెప్పాలా? లేదని చెప్పండి. ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఈ నాయకుడే అవినీతి పడ్డ అనుకుంటున్నారు. రంగరాజుకి ఎంత ఓటా ఇస్తున్నాడు అని అడుగుతున్నా ఇక్కడ. లేకపోతే ఎందుకు నోరు పూసుకుంటున్నాడు అని అడుగుతున్నా. రంగరాజుకి ఓటా అందకపోతే ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నా. చెప్తాం. ఇది గత ప్రభుత్వంలో చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొదటి పాలెం సంబంధించిన సమస్య 4 ఎకరాల 40 సెంట్లు ఎక్విజిషన్ చేశారు. దాంట్లో 2 ఎకరాల 60 సెంట్లు మాత్రమే 2 ఎకరాల 60 సెంట్లు మాత్రమే పేదలకు పంచారు. కనవ భూమి ఆ భూమి ఎదవ భూమి రోడ్డుకి మాత్రం పేదోడు అడుగుడు కాదా? రోడ్డుకి మాత్రం పేదోడు అడుగుడు కాదా? ఇక్కడ రౌడీ రాజ్యమా? రంగరాజు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కలిసి అవినీతిని రాజ్యమేలి సెంటిని 3 లక్షలకు అమ్మిన మహాగణుడు. నాకు 3 లక్షలు వచ్చిందయ్యా. నా విచారణలో మాత్రం 3 లక్షలు వచ్చింది. కానీ మీరు చెప్తా ఉన్నాం. గంటలోనే మిస్సింగ్ కేసును ఛేదించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు 4వ పట్టణ పోలీసులు ఛేదించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఈ రోజు ప్రభుత్వాసుపత్రిలో బాలుడు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రాగానే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన నెల్లూరు 4వ పట్టణ పోలీసులు ఈ సమాచారం జిల్లా ఎస్పీకి తెలియపరచగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా తల్లి చెప్పిన కొంత సమాచారం మేరకు ఆసుపత్రిలోని ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా తెలియడంతో అటు దిశగా కేసు దర్యాప్తు చేపట్టిన 4 నగర సిఐ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి కొన్ని గంటల్లోనే బాలుడు ఉన్న చోటును కనుగొని కిడ్నాప్ కి సూత్రధారి అయిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుడిని క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. అనారోగ్యం పాలై నిస్సహాయ స్థితిలో ఉన్న కన్న తల్లి చెంతకు బిడ్డను చేర్చిన జిల్లా పోలీసులను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. ఈరోజు నెల్లూరు పట్టణంలో రామకోట నగర్లో నివాసం ఉండే పొగడ్తల తిరుపతమ్మ అనే లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి దగ్గరమెట పోలీస్ స్టేషన్కి వచ్చి తన 4 సంవత్సరాల బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా కనిపించడం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆమె అనారోగ్యం మూలంగా రిపీటెడ్గా హాస్పిటల్కి వెళుతూ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండగా ఈ బాబు తప్పిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ రాగా బాయ్ మిస్సింగ్ కేసు దగ్గరమెట పోలీస్ స్టేషన్లో కట్టి ఇన్స్పెక్టర్ దర్గమెట సుబ్బారావు గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాలు గాలించారు. తర్వాత టీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించి నెల్లూరులోనే ఆ కుర్రవాడిని ఒక లేడీ తీసుకెళ్ళి వెళ్ళినట్టుగా భావించి తెలిసి ఆ కుర్రవాడిని ఆ లేడీని కూడా ఈరోజు ట్రేస్ చేశారు. ట్రేస్ చేసి ఆ కుర్రవాడిని తల్లికి అప్పగించారు. ఆ లేడీ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుని తరలిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సిఆర్ ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముగ్గుల పోటీలు. రామ్ గోపాల్ వర్మపై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ. రాష్ట్రంలో అవినీతి రాజ్యం మేలుతోందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ విమర్శ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.